పక్కన రైతులేమో పంటలు ఎండిపోతా ఉన్నాయి, నీళ్ళు అందట్లేదని చెప్పేసి ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీ ఏమో రైతు బాట పట్టింది. నిన్ననేమో రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న స్టేడియానికి వెళ్ళి క్రికెట్ మ్యాచ్ చూడడం. దీని పట్ల బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా కొంత విమర్శలు చేస్తూ ఉన్నారు. ఏంటి పంట పొలాలకు వచ్చి పరామర్శించాల్సినటువంటి టైం లేనటువంటి రేవంత్ రెడ్డి క్రికెట్ మ్యాచ్‌కి పోయి టైం ఉంటుందా? అక్కడ మనవన్ని అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీని తీసుకుపోయి మ్యాచ్ చూడడానికి టైం ఉంటుంది గానీ, ప్రజల యొక్క గోసలు పట్టట్లేదు, రైతుల యొక్క గోసలు పట్టట్లేదని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీంట్లో నిజమెంత? నిజమేనా ఇదెంత? బ్రదర్, పొలానికి పోయి పరామర్శించాల్సిన అవసరం కూడా లేదు. హ్మ్. నేను సింపుల్ చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు, మీరు పొలానికి పోయి రైతును పరామర్శించాల్సిన అవసరం లేదు. ఈ పైసలు వేసేయండి వాళ్ళ అకౌంట్లలో. నా రైతు రెండో బంధు డిమాండ్ పైసలు. అదే. హ్మ్. ఈ రైతు బంధు పైసలు వాళ్ళ అకౌంట్లో వేసి, హ్మ్. రైతు బంధం తీసే అబ్బా, హ్మ్. రేవంత్ బంధు అని నీ పేరే పెట్టుకో, హ్మ్. రేవంత్ రెడ్డి బంధు అని నువ్వే పెట్టుకో, హ్మ్. అందులో వాళ్ళ వేసేసి. ఈరోజు ముఖ్యమంత్రి గారికి నేను గతంలో కూడా చెప్పినట్టు ఆయన్నే చెప్పుకున్నాడు, ఇది ఒక గుంపు మేస్త్రి అని ఆయనే చెప్పుకున్నాడు. ఆయన దృష్టిలో సీఎం అనేది ఒక హోదా, అది ఒక ఆయనకు ఎంజాయ్మెంట్ పోస్టు. ముఖ్యమంత్రి అంటే ఆయన దృష్టిలో ముందు 5 కార్లు వెనుక 5 కార్లు ఉంటాయి. ఏ కార్లో మనం కూర్చున్నామో ఎవరికి తెలియదు. ముందు అంబులెన్స్ ఉంటుంది, వెనుకో ఫైర్ ఇంజిన్ ఉంటుంది, చుట్టూ ఎక్కడికి పోయిన రోడ్లు మొత్తం ఖాళీగా ఉంటాయి. మనం ఎక్కడికైనా పోతే హెలికాప్టర్లో పోయి దిగుడే, ఇక్కడికి వెళ్ళి 100 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు హెలికాప్టర్లో పోవడే, ఢిల్లీకి పోయి ఉంటుంది స్పెషల్ ఫ్లైటు, విదేశీయానాలు. క్రికెట్లో పోతే మనం చూడవచ్చు క్రికెట్ చూపించుకోనికి పోతారబ్బా. అర్థమైందా? అది హోదా ఆయనకు, అదొక ఎంజాయ్మెంటు, అదొక సౌకర్యం కల్పించేటటువంటి ఒక స్థానం. అంతకుమించి ఆయన దృష్టిలో నాకు తెలిసి ఆయన బాధ్యత గలటువంటి నాయకుడు కాదు, బాధ్యత ఉన్న ముఖ్యమంత్రి కాదు. తల నుండి అరికాళ్ళ వరకు నిలువెత్తు స్వార్థపరుడు. ఆ స్వార్థం కోసము ఆయన దానికోసం ఉంటాడు. అంతే తప్ప ఆయన ప్రజలన్నా కానీ, కార్యకర్తలైనా కానీ, ఇతర పార్టీ పక్క నాయకులైనా కానీ, వాళ్ళ గౌరవించాలన్నా కానీ, వాళ్ళ మర్యాద ఇవ్వాలన్నా కానీ, ఒకరు మన సాయం చేస్తే వాళ్ళ రుణం తీర్చుకోవాలన్నా కానీ ఏముండే. చంద్రబాబు గురువు ఆయన ఇంతకుమించి ఏం నేర్పుతారు? చంద్రబాబు అదే పని కాదు. ఆయన దగ్గర అప్రెంటిస్ చేసిన వాళ్ళు అంతా ఇదే ఉంటారు. అది కేసీఆర్ అయినా సరే, రేవంత్ రెడ్డి అయినా సరే, ఎవరైనా సరే, నమ్మినోని గొంతులు కోసుడే ఉంటాయి, నమ్మిదని కుతికెళ్ళి దెంపుడే ఉంటాయి వీళ్ళని. అదే ఎవడైనా సరే, వాడు మామైనా సరే, అల్లుడైనా సరే, కార్యకర్త అయినా సరే, ఎవరైనా సరే. కాబట్టి ఆ బ్రాటప్లో వచ్చిన వాళ్ళు అట్నే ఉంటారు వాళ్ళు.